కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఈ స్టైల్లో చేస్తే కాకరకాయ వెల్లుల్లి కారం సూపర్ టేస్టీ కాంబో. చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో రెడీ అయ్యే ఈ స్పెషల్ కారం ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం వీడియో పూర్తిగా చూడండి. నమస్కారం, ఈరోజు మనం రుచికరమైన వంటకం చేయబోతున్నాం. హలో ఎవ్రీవన్, టుడే వి గోయింగ్ టు కుక్ సంథింగ్ డెలిషియస్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ కాకరకాయ వెల్లుల్లి కారానికి మేము తీసుకున్నది ఒక అర కేజీ కాకరకాయలతో మనం ఈ కారాన్ని రెడీ చేస్తున్నాం. ఈ కాకరకాయలని ఇలా చూపించే విధంగా ఒక గెంటి సహాయంతో దానిపైన ఉన్న వేస్ట్ అంతటిని పూర్తిగా తీసేసుకోవాలి. ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని మన ప్రేక్షకులైన శ్రీనివాస్ బొంతా గారు ఈ కాకరకాయ రెసిపీని కోరటం జరిగింది. వారి కోసమే ఈ కాకరకాయ రెసిపీని తయారు చేశాం. మీకు కూడా ఎలాంటి రెసిపీస్ అయినా కావాలి అనుకుంటే వీడియోలో కామెంట్లో తెలియచేయండి. మీకోసం కూడా తప్పకుండా వీడియోలు చేసి మేము పోస్ట్ చేస్తాం. కాకరకాయలకు చెక్కు తీయటం అయిపోయిందండి. మనం ఇప్పుడు ఈ కాకరకాయల్ని శుభ్రంగా మంచినీళ్ళల్లో వేసి ఒకసారి శుభ్రం చేసుకుందాం. కాకరకాయలు శుభ్రం చేయటం అయిపోయిందండి. ఇప్పుడు ఈ నీళ్ళని వేస్ట్గా పారబోయకుండా ఇలా మీకు ఏదైనా చెట్లు ఉంటే ఇలా చెట్లకు పోసుకోండి. ఈ చెట్లకి మంచి బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఇలా చూపించే విధంగా మనం మీకు కావాల్సిన సైజులో కాదండి, ఇలా ఈ సైజులో కోసుకుంటే మనకి ముక్కలు అనేవి చక్కగా ఉంటాయి. ఎక్కువగా కోస్తే అందులోని పచ్చి అలానే ఉంటుంది, అలాగని సన్నగా కోస్తే బాగా పెలుసుగా ఉంటాయండి. అందుకని మీకు ఇలా చూపించే విధంగా కట్ చేసుకోండి మీడియం సైజులో. అప్పుడు మనకి ఈ కారానికి కావలసిన రుచి వస్తుంది. చూడండి, మీడియం సైజులో మాత్రమే మనం ఈ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో మనం నూనెను పోసుకుందామండి. నూనె ఒక 150 గ్రాములు 200 గ్రాముల వరకు పడుతుంది. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి కాకరకాయ కారం అనేది బాగుంటుంది. తక్కువ నూనె వేసి చేస్తే మనకి అంతగా వేగవండి, అందులోని పచ్చి అలానే ఉండి తింటుంటే మనకి అంత టేస్ట్గా ఉండదు. అందుకోసమే కొంచెం ఆయిల్ ఎక్కువగా పట్టినా కానీ ఇలా చేసుకుంటేనే మనకి రుచిగా ఉంటుంది. మనం వేసిన ఈ ఆయిల్ ఈ ముక్కలు వేగటం కోసమేనండి. ఈ కారానికి ఇంత ఆయిల్ అనేది పట్టదు. ఈ ముక్కలు వేగిన తరువాత ఇందులో సగానికి పైగానే మనం ఈ ఆయిల్ని మొత్తం తీసేస్తాం. ముక్కల్ని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ ముక్కల్ని వేరే గిన్నెలోకి మార్చుకుందాం. చూడండి, మంచి కలర్ వచ్చాయండి. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం వేరే గిన్నెలోకి మార్చుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా వేగాయండి. మీరు కూడా ఈ కలర్ వచ్చే వరకు ముక్కల్ని వేపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ వేగిన ముక్కలన్నిటిని మనం తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడదాం. దీనికోసం మనం 2 కరివేపాకు రెబ్బల్ని తీసుకుందాం. వీటిని కూడా మంచినీళ్ళల్లో శుభ్రం చేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని మాత్రమే మనం ఇక మీదట వాడతాము. అంత నూనె మనకి అవసరం ఉండదు. ఇప్పుడు ఈ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఒక 2 రెబ్బల కరివేపాకుని వేసుకుందాం. ఈ కరివేపాకు వేగిన తరువాత ఇందులో మనం ఇదిగోండి మీకు కనిపించేది వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ముడి కారంతో చేసిన వెల్లుల్లి కారం. దీనిని మనం నూనెలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయ కారం మామూలేనండి, మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేట్టు చేసుకుంటే సరిపోతుంది. దానికి ఏం పెద్ద స్పెషల్ ప్రాసెస్ అనేదంటూ ఏదీ లేదు. రెగ్యులర్గా మనం వెల్లుల్లిపాయ కారం ఎలా అయితే చేసుకుంటామో అదే ఇందులోకి కూడా వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటే మనకు నోరూరించే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలాంటి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంతేనండి, శ్రీనివాస్ బొంతా గారు మీరు అడిగిన ఈ వెల్లుల్లిపాయ కారాన్ని మీకోసమే మేము ప్రిపేర్ చేశాము. కొంచెం లేట్ అయిందండి, మీరేం ఫీల్ అవ్వద్దు.
ఇంకా మీకు ఏమైనా ఇలాంటి వంటకాలు కావాలి అనుకుంటే మాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మా ఛానల్లో కుకింగ్తో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నచ్చితే సపోర్ట్ చేయండి.